ఈస్ కాకినాడ కస్టమ్స్ స్లీపింగ్? అజిత్ తోవల్. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టులో తీగ లాగితే ఢిల్లీలో ఉన్న డొంక కదిలింది. జూలై 2023 నుండి ఈ ఏడాది సెప్టెంబర్ 2024 వరకు తెల్ల బియ్యం ఎగుమతుల మీద కామర్స్ మినిస్ట్రీ బ్యాన్ విధించింది. ఇదిగోనండి నోటిఫికేషన్, ఒకసారి చూడండి. జూన్ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కాకినాడ పోర్టులో 51 లక్షల టన్నుల బియ్యాన్ని సీజ్ చేసింది. బియ్యాన్ని సీజ్ చేశారో ఆ రోజు బియ్యం మీద ఎగుమతుల మీద బ్యాన్ ఇంకా అమలులో ఉండింది. అటువంటి సమయంలో ఆ కస్టమ్స్ ఏరియాలో ఈ బియ్యం ఆ రోజు అస్సలు ఎంట్రీ ఇవ్వకూడదు. బియ్యం పోర్టులోకి రవాణా చేయడాన్ని నిరోధించాల్సింది కస్టమ్స్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియటం లేదు. అజిత్ దోవల్ గారు ఎంట్రీ ఇస్తున్నారు. అజిత్ దోవల్ గారు ఇంతకాలం ఏం చేశారు? కస్టమ్స్ మీద నిఘా పెట్టలేదా? ఇంతకాలం ఎగుమతులను ఆపకుండా ఈ రోజు ఎందుకు వస్తున్నారు? బియ్యం స్మగ్లింగ్ మాఫియాలను పట్టుకోవడానికా, లేకుంటే కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో జరిగిందేంటో తెలుసుకోవడానికా? నా ఈ విశ్లేషణ కరెక్ట్ అయినా తప్పైనా కామెంట్స్